ఆపరేషన్ ఖగార్ను వెంటనే నిలిపివేయాలి, పాకిస్తాన్ చైనాలతో యుద్ధం చేయలేని చేతులెత్తేసి వాటితో సంధి చర్చలు అని చెప్పేసి మేము చర్చలకు సిద్ధం అంటున్నప్పటికీ కూడా మావోయిస్టులను ఏరివేయడం, ఏరుకోరి మరి వాళ్ళను కాల్చివేయడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి సంఘాలు బగ్గుమంటున్నాయి. మనతో మాట్లాడడానికి ఓయూ విద్యార్థి నేత శ్రీకాంత్ ఉన్నారు. చెప్పండి, ఆపరేషన్ ఖగార్ను కొనసాగించడం పట్ల, ఆపరేషన్ సింధూర్ను ఆపేయడం పట్ల మీ కామెంట్ ఏంది? ఈ యొక్క దేశ సార్వభౌమాధికారాన్ని, ఈ దేశ భారత రాజ్యాంగాన్ని పాకిస్తాన్తో యుద్ధం చేయలేక శాతగాక అమిత్ షా, నరేంద్ర మోడీ ఈ భారత రాజ్యాంగాన్ని తీసుకుపోయి, ఈ దేశ సార్వభౌమాధికారాన్ని తీసుకుపోయి ట్రంప్ కాళ్ళ కడ పెట్టారు. ఈ విషయాన్ని ఇక్కడున్న భారత సమాజము ప్రజలందరూ గమనించాలి. ప్రపంచము ఉగ్రవాదులు భారతదేశం మీద దాడి చేస్తుంటే వీడు పక్క దేశం మీద దాడి చేయాల్సినోడు వాళ్ళతో యుద్ధానికి శాతగాక ఆపరేషన్ సింధూర్ అని ఒక పేరు పెట్టి ఎవరిని చంపిండో ఎక్కడ చేసిండో ఎవరికి తెలియదు. కానీ ఆ సింధూర్ను ట్రంప్ ఇన్వాల్వ్ కాగానే సింధూర్ను ఆపేసి అమాయకమైన ఆదివాసీ బిడ్డల మీద ఆపరేషన్ ఖగారు పెట్టి వేలాది మంది ఆదివాసీ బిడ్డలను, అమాయకమైన ప్రజలను చంపేస్తుండు. దీన్ని మేము విద్యార్థి సంఘం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకు ఆపరేషన్ ఖగార్ను కొనసాగిస్తుండు, ఆపరేషన్ సింధూర్ను ఎందుకు ఆపేసిందంటే, ఆపరేషన్ సింధూర్ను ఆపడానికి ప్రధాన కారణం ట్రంప్, ఆపరేషన్ ఖగార్ను కొనసాగించడానికి ఇక్కడున్న పెట్టుబడిదారులు, అగ్రరాజ్యమైన అమెరికనే ప్రధాన కారణం. ఎందుకు అంటే ఇక్కడున్న ఖనిజ సంపదను, ఇక్కడున్న ఆదివాసుల బస్తర్లో ఉన్న వేల కోట్లైన యురేనియం తవ్వకాలను తవ్వుకోవడం కోసం ఆపరేషన్ ఖగార్ను కొనసాగిస్తుండు. భారతదేశం దుఃఖిస్తుంది. ఖగారుతోని దేశం కలవరపడుతుంది. నెత్తురు తడుస్తుంటే మధ్య భారతంలో ఇంద్రావతి నది నెత్తురుతో పారుతుంది తప్ప నీళ్ళతో పారతలేదు. వాళ్ళు మూర్ఖులా? ఎవరికైనా గింత దయ, జాలి, కరుణ లేదా? ఒక వ్యక్తి చంపితే నువ్వు ఎట్లా ఆనందపడతావు? పారామిలిటరీ బలగాలు, సైనిక బార్డర్లో ఉండే బలగాలు అక్కడ చైనా దాడి చేస్తుంటే అక్కడ ఉండాలి బలగాలు, ఇక్కడ తన బిడ్డలు చనిపోతే AK-47 గన్నులు పెట్టుకుని ఎగురుతురు. ఇదా మీ రాజనీతి? ఏ రాజ్యాంగంలో ఉంది తన బిడ్డలు తాను చచ్చిపోతే ఎగరాలని, డ్యాన్సులు చేయాలని? ఏ రాజ్యాంగంలో ఉంది? దానికి అమిత్ షా, నరేంద్ర మోడీ మద్దతు తెలుపుతారు. గిదా మీ రాజనీతి? గిదా మీకు నేర్పింది మీ సిద్ధాంతం మీద? కాబట్టి వాళ్ళ సిద్ధాంతం, RSS సిద్ధాంతము మనసులను చంపడం అలా ప్రధాన ఏజెంట్గా పెట్టుకురు. RSS బీజేపీ ఏదైతే ఉందో ప్రధానంగా కూడా రైట్ వింగ్లా ఉంటుంది. మావోయిస్టులు, ఈ కమ్యూనిస్ట్ పార్టీలు వీళ్ళంతా కూడా లెఫ్ట్ వింగ్లా ఉంటారు. అంటే అట్లా సైద్ధాంతిక పరంగా వీళ్ళకి చాలా విభేదాలు ఉంటాయి. ఆ రకంగా వీళ్ళతో సైద్ధాంతిక పరంగా విభేదించి మావోయిస్టులను పూర్తిగా లేకుండా అంతమొందించడానికి ఒక టార్గెట్ పెట్టుకొని, ఒక డేట్ పెట్టుకొని పనిచేస్తున్నారు కదా. అయితే మీరు ఈ సందర్భంగా క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నా, విజ్ఞానం వైపేమో విప్లవకారులు, అజ్ఞానం వైపేమో RSSలు. మేము ప్రజలంతా కూడా విజ్ఞానం కావాలనుకుంటారు. RSSలు, బీజేపీలు ఏమనుకుంటారు? అజ్ఞానం ఉండాలనుకుంటారు. ఇది 2020 టెక్నాలజీ యుగము. అంతరిక్షంలో గ్రహాలను పంపిస్తే మనోళ్ళు ఏం చేస్తారు? సాధువులు, సన్యాసులు ఇటువైపు ఉండాలి దేశం అని ఇటు చెప్తారు. మావోయిస్టులు లెఫ్ట్ వింగ్, రైట్ వింగ్ అని కాదు ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది. మావోయిస్టులు ఏమంటారు? ఈ దేశంలో సంపద ప్రజలకు చెందాలంటారు. RSSలు ఏమంటారు? కేవలం ఈ సంపద బ్రాహ్మణిజానికి చెందాలి, పెట్టుబడిదారులకి చెందాలి, ఈ దేశం ఎప్పుడు కూడా బ్రాహ్మణిజంతో బతకాలని చెప్తారు. RSS ఏమంటుంది? బ్రాహ్మణిజం. మన మావోయిస్ట్ పార్టీ ఏమంటుంది? ఇక్కడ ఉన్న అంబేద్కర్ వాదులు ఏమంటారు? బ్రాహ్మణిజం బద్దలు కావాలని చెప్తారు, మనిషిని మనిషిగా ప్రేమించాలని చెప్తారు, మనిషికి కనీసం గుర్తింపు ఉండాలని చెప్తారు. మరి RSS ఆ మాట మాట్లాడిందా? RSS ఇప్పుడు నాకు చెప్పిందా? అది చెప్పలే. నేను మరీ చెప్తున్నా, దేశంలో ఉన్న విజ్ఞానవంతులు అయినా ఎప్పుడైనా వాళ్ళు విప్లవం వైపురు, అజ్ఞానవంతులు, అసమర్థులు, సౌటలు, సన్యాసులు, దౌర్భాగ్యులు, మనసుల మీద ప్రేమలను, మనసులను ప్రేమించలేను ఉగ్రవాదుల రూపంలో వచ్చేటోళ్ళంతా RSS వైపురు. అందుకే న్యూయార్క్ పత్రిక ఒక మాట చెప్పింది, ఈ ప్రపంచంలో భయంకరమైన ఉగ్రవాద సంవత్సరాలు కూడా RSS ఒక సంస్థ ఉందని చెప్పింది. మరి ఎప్పుడైనా మావోయిస్టులు ఉగ్రవాదని చెప్పిందా? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వారసులు ఉగ్రవాలని చెప్పినా? చెప్పలే కదా. ఈ సంపదను కాపాడదామని, నిజం మాట్లాడదామని చెప్తే వారిని నక్సలైట్ అని ముద్ర వేయాలి, చంపేయాలి, లేకపోతే జైలు పెట్టాలి. ఇది కదా నీ సిద్ధాంతం నేర్పింది? చెప్పండి. అందుకే మేమందరం కూడా మద్దతు దేనికోసం అంటే ఏదో మావోయిస్ట్ పార్టీకి మద్దతు కాదు, బీజేపీ పార్టీకి మద్దతు కాదు, చర్చలకు మద్దతు ఇస్తున్నాం. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.